నమస్తే. ఈ మధ్యకాలంలో నానుడి పేరుతో బీసీ కులాలను కొంతమంది తక్కువ చేసి మాట్లాడటము ఎక్కువైపోయింది. అది తెలిసి మాట్లాడుతున్నారా, తెలియక మాట్లాడుతున్నారా అర్థం కావట్లేదు. సినిమాల్లో కూడా ముఖ్యంగా భట్రాజుకు సంబంధించిన కొన్ని వ్యంగ్యంగా కొన్ని డైలాగ్స్ పెట్టడం కూడా ఈ మధ్య ఎక్కువైపోయింది. కానీ ఇప్పుడు ఈ వీడియోలో మీకు చాలా డీటెయిల్గా ఈ కులం గురించి తెలుస్తుంది. నేను కూడా 2 ఏళ్ల కిందట బండ్ల గణేష్ ఇంటర్వ్యూ చేసేటప్పుడు భట్రాజు అని పదం నేను వాడాను. అయితే అది ఒక ప్రశంసపూర్వకంగా నేను వాడాను. ఇది అతను చేస్తున్న మాటల్ని, ప్రసంగాలని ఎలా మాట్లాడతాడో అతను అని చెప్పి. అయితే నేను కూడా దాని గురించి కొంతమంది బాధపడుతూ నాకు ఫోన్ చేసి సారీ చెప్పడం జరిగింది. అయితే ఎందుకు ఇలా జరుగుతూ ఉంది, దీని కోసం ఏం చేస్తే బాగుంటుందని చెప్పి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భట్రాజు సంఘం మహిళా అధ్యక్షురాలు పాలంగి చంద్రకళ గారు మన మధ్య ఉన్నారు. అంటే మాట్లాడతాం. నమస్తే మేడం. నమస్తే. యాక్చువల్గా ఏంటి మేడం, ఇది ఈ సినిమాలు ఈ మధ్య ఎక్కువైపోయింది కదా, మీరు ఒకవైపు అవేర్నెస్ వీడియోస్ పెడుతున్నా కూడా ఇలా ఎందుకు జరుగుతూ ఉంది? యాక్చువల్గా రియలైజేషన్ నాకు తెలిసి నాగబాబు గారు కూడా ఒకసారి ఒక వీడియో పెట్టారు కదా, ఇంకా ఎలాంటి వాడు ఎంతమంది పెట్టారు, ఎందుకు ఇలా జరుగుతూ ఉందంటారు? అసలు కుల వ్యవస్థలో ప్రతి కులానికి ఒక నానుడు ఉంది. అలా నానుళ్ళు ఉపయోగించుకుంటా పోతే ప్రతి కులాన్ని కించపరిచినట్లే అవుతుంది. కానీ సమాజంలో ప్రతి కులాన్ని మనం గౌరవించుకుంటూ పోవాలే తప్ప నానుళ్ళ పేరుతో ఏ కులాన్ని కూడా కించపరిచే అధికారము, హక్కు ఇంకొక కులానికి లేదు. అసలు మనిషికే లేదు. అలాంటి సందర్భంలో అసలు భట్రాజు కులం అంటేనే ఒక ఉత్కృష్టమైన కులం, ఉన్నత విద్య కలిగినటువంటి కులం, ఒక సంచార విద్యాలయాలుగా ఉన్నటువంటి కులం. ఇలాంటి కులాన్ని రాష్ట్రంలో ప్రముఖమైన స్థానంలో ఉండేటటువంటి వ్యక్తులు యాక్చువల్లీ అన్న ప్రతి ఒక్కరూ రియలైజ్ అయ్యారు. ఎవరు? ముఖ్యంగా ముఖ్యమంత్రులు ఉన్నారు అందులో. చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, తర్వాత గద్దర్ గారు ఉన్నారు, నాగబాబు గారు ఉన్నారు, ఇంకా చాలా మంది ఉన్నారు. అలాంటి వాళ్ళందరూ కూడా మళ్ళీ తర్వాత రియలైజ్ అయ్యి వాళ్ళు నిజంగానే వాళ్ళు మళ్ళీ మా కులానికి క్షమాపణ చెప్పడము, వాళ్ళు మమ్మల్ని ఒక అభినందన పూర్వకంగా, అందులో మీరు కూడా ఉన్నారు, ఇంటర్వ్యూ చేసి మీరు కూడా ఉన్నారు, అభినందన పూర్వకంగా వాళ్ళు మళ్ళీ మాకు ఒక ప్రోత్సాహకరమైనటువంటి మాట చెప్పడము, ఇవన్నీ కూడా మంచి శుభ పరిణామమే అనుకోవచ్చు మేము. కాకపోతే ఇది మేము అంటే ప్రభుత్వం కానీ మేము కానీ దీన్ని విస్తృతంగా ప్రచారం చేసుకోకపోవడం వల్ల, అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చినటువంటి మాకు ఒక జీవో, ఎవరైనా భట్రాజు పొగడ్తలు అంటూ వాళ్ళని కించపరిచే విధంగా ఎవరైనా మాట్లాడితే వాళ్ళ మీద డిఫర్మేషన్, పరువుకు సంబంధించిన భంగం కలిగించినందుకు వాళ్ళ మీద చట్టపరమైన చర్య తీసుకునేటటువంటి ఒక చట్టాన్ని ప్రభుత్వం మాకు అందజేసింది.